గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 3 జూన్ 2026 ఇవాళ సత్సంగంలో లక్ష్మి గారు యూరోప్ పార్ట్ 7 అనే కృష్ణమూర్తి గారి గ్రంథం ద ఓన్లీ రివల్యూషన్ అన్న దాంట్లోంచి ఆ చాప్టర్ చదివి వినిపిస్తారు. మెడిటేషన్ ఎప్పుడు కొత్తదే, దానికి గతం యొక్క టచ్ ఉండదు, దానికి కొనసాగింపు ఉండదు. న్యూ అనేటటువంటి పదం ఫ్రెష్నెస్ అని చెప్పట్లేదు. క్వాలిటీ కన్వే డజంట్ కన్వే ద క్వాలిటీ ఆఫ్ ఫ్రెష్నెస్. ఇంతకు ముందు లేనటువంటి ఫ్రెష్నెస్ ఇప్పుడు ఉంది అని చెప్పదు. ఇది క్యాండిల్ లైట్ లాగా దాన్ని ఆపివచ్చు, తిరిగి ఎలా అయితే మళ్ళీ వెలిగించవచ్చు అలాంటిది. ఆ కొత్త లైట్ అన్నది పాత లైట్ కాదు, క్యాండిల్ మాత్రం ఒకటే. ధ్యానం అన్నది ఎప్పుడైతే ఆలోచన దానికి రంగేస్తుందో కొనసాగింపు అయిపోతుంది. అది అంటే ఆలోచన అన్నది కలర్ వేసి షేప్ చేసి దానికి ఒక లక్ష్యాన్ని చేకూరిస్తే అది కొనసాగింపు అయిపోతుంది. మెడిటేషన్ యొక్క అర్థము లక్ష్యము ఆలోచన వల్ల ఇచ్చేది. అది టైం బైండింగ్ బాండేజ్, టైం చేత బైండ్ అయిన బంధం. కానీ మెడిటేషన్ అన్నది ఆలోచన చేత టచ్ అవ్వదు, దానికి దాని ఓని కదలిక ఉంటుంది. అది సమయానికి చెందింది కాదు. సమయం అంటే పాతది కొత్తది, ఓల్డ్ అండ్ ద న్యూ. అది నిన్నటి మూలాల నుంచి రేపటి వరకు ప్రవహిస్తుంది. కానీ మెడిటేషన్ అన్నది వేరే రకమైన వికాసం. ఇది అనుభవం, నిన్నటి అనుభవం యొక్క ఫలితం కాదు. దానికి సమయంలో మూలాలు లేవు. దీనికి సమయానికి సంబంధించని కొనసాగింపు ఉంటుంది. ఈ కొనసాగింపు అన్నది ధ్యానంలో మనని తప్పుగా తీసుకెళ్తుంది. ఇంతకు ముందు ఉన్నది నిన్నటిది అక్కడ ఉండదు, ఈ రోజు ఉండదు. ఈ రోజు మెడిటేషన్ అన్నది కొత్తగా జాగరూకవడం, కొత్తగా సౌందర్యం యొక్క వికాసం, మంచితనం యొక్క వికాసం. కారు నెమ్మదిగా ఆ ట్రాఫిక్ ద్వారా పెద్ద పట్టణంలోకి, ఆ పట్టణంలో ఎన్నో బస్సులు, లారీలు, కార్లు ఉన్నాయి, ఎంతో సౌండ్ ఉంది. ఆ నేరోగా ఉన్న వీధుల్లోంచి అంతులేనటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి, కుటుంబాలతో నిండిపోయి అంతులేని షాప్స్. ఆ పట్టణం అన్నది అన్ని వైపులా విస్తరించింది. అదేం చేస్తుంది? ఆ కంట్రీ సైడ్ అంతటిని, అంటే ఏంటి, దానికి ఉన్న అదంతటిని అదే పట్టణమే మింగేస్తుంది. చివరికి మేమేమో కంట్రీకి వచ్చాం. అంటే ఏంటి, విలేజ్ సైడ్ ఆకుపచ్చటి పొలాలు, గోధుమ పెద్ద పెద్ద ప్యాచ్లుగా ఉన్నటువంటి ఆవాల పువ్వులు, తీవ్రంగా వాటి యొక్క తీవ్రతరమైనటువంటి పసుపచ్చ రంగులు, గాఢమైన పసుపచ్చ రంగులో ఉన్నాయి. తీవ్రతరమైనటువంటి ఆకుపచ్చకి పసుపచ్చకి ఉన్న తేడా ఎంతో కొట్టొచ్చినట్టుగా, టౌన్ నాయిస్ కి కంట్రీ సైడ్ యొక్క క్వైట్నెస్ కి ఉన్న తేడా అంత ఉంది అంటున్నారు, బాగా పోల్చి. మేము ఆటో రూట్ లో ఉత్తరం వైపుగా ఆ రోడ్డు పైకి కిందకి వెళ్తోంది. అక్కడ అడవులు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి,
సారీ, సెలయేర్లు ఉన్నాయి, నీలం ఆకాశం ఉంది. అది స్ప్రింగ్ యొక్క మార్నింగ్. బ్లూ బెల్స్ అన్ని ప్యాచెస్ గా ఆ అడవిలో ఉన్నాయి. ఆ అడవికి ముందులో పసుపచ్చటి ఆవాలు, అది చివర ఎంతో దూరం వరకు విస్తరించి ఉన్నాయి. అక్కడ ఆకుపచ్చటి గోధుమ పొలాలు కన్ను చూడగలిగేంత దూరంగా విస్తరించి ఉన్నాయి. ఆ రోడ్డు గ్రామాల ద్వారా, పట్టణాల ద్వారా ఒక సైడ్ రోడ్డుకి, అది ఒక అడవికి తీసుకెళ్తుంది. వ్యూగా, కొత్తగా, ఫ్రెష్ గా ఉన్న స్ప్రింగ్ సీజన్ యొక్క ఆకులతో, తడిసిపోయినటువంటి భూమి ఆ వాసనతో ఉంది. అక్కడ విచిత్రమైన స్ప్రింగ్ ఫీలింగ్ ఉంది. కొత్తదనం, జీవితం యొక్క కొత్తదనం అనిపిస్తుంది. మీరు అక్కడ ప్రకృతికి చాలా సమీపంగా ఉన్నారు. మీరు చూస్తున్న ఈ పార్ట్ భూమిని చూస్తున్నప్పుడు అక్కడ వృక్షాలు, కొత్తగా డెలికేట్ గా ఉన్న ఆకు, ఆ సెలయేరు, ఇవన్నీ ఉన్నాయి. ఇదేమి రొమాంటిక్ ఫీలింగ్ కానీ ఊహాత్మకమైన సెన్సేషన్ కాదు. యాక్చువల్ గా మీరు అదంతా ఉన్నారు. ఆ బ్లూ స్కై, ఆ తర్వాత విస్తరించిన ఆ భూమి, ఆ రోడ్డు ఒక పాత ఇంటికి తీసుకెళ్తుంది. అది పొడుగ్గా ఉన్నటువంటి ఆ బీచెస్ అనే చెట్లతో, చిన్నగా ఫ్రెష్ గా ఉన్న ఆకులతో, మీరు పైకి చూస్తే బ్లూ స్కై కనిపిస్తుంది. ఇది ఒక చాలా సౌందర్యవంతమైన ఉదయం. ఆ కాపర్ రంగులో ఉన్న బీచ్ అన్నది అది ఇంకా యంగ్ గానే ఉంది, చాలా పొడుగ్గా ఉంది. అట్లు ఆయన ఒక పెద్ద మనిషి, పెద్ద చేతులు, పొడుగాటి చేతులు, ఆ చైరంతా నిండిపోయింది ఆయనతోటి. ఆయనకు ఒక దయతో ఉన్న ముఖం ఉంది. ఆయన నవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే, మనం ఎంత తక్కువగా నవ్వుతాం. మన హృదయాలు చాలా అణగారిపోయి ఉంటున్నాయి, డల్ అయిపోయి. మనకున్నటువంటి అలసటతో కూడినటువంటి జీవిత విధానం, రొటీన్, అందులో ఉన్న ప్రతిరోజు జీవితంలో ఒకే రకంగా ఉండడం. మనం ఒక జోక్ వల్ల నవ్వబడతాం, లేకపోతే ఒక హాస్యాస్పద చెప్పడం వల్ల, కానీ అక్కడ మనలో మాత్రం మనకి నవ్వు లేదు. మనలో ఉన్నటువంటి ఆ చేదుతనం, మనిషి యొక్క ఆ పండినటువంటి ఆ పండు ఎంతో కామన్ గా ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా ప్రవహిస్తున్న నీటిని చూడం, దాంతో పాటు నవ్వం. ఇది మన కళ్ళల్లో ఉన్న శాంతి డల్ గా అయిపోవడం చాలా విచారకరమైన విషయం. ప్రతి రోజుకి డల్ అయిపోతుంది. బాధ యొక్క ప్రెషర్స్, నిస్పృహ యొక్క ప్రెషర్స్ మన మొత్తం జీవితాన్ని కలర్ చేస్తున్నాయి. వాటికి ఉన్నటువంటి ఆశ, ఆనందం, ఆలోచన కల్టివేట్ చేసే వాటితో నిండిపోదు. ఆయనకి విచిత్రమైన ఫిలాసఫీ ఆఫ్ ఆరిజిన్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సైలెన్స్. ఆయనకు అందులో ఉత్సాహం ఉంది. మూలంలో ఉన్న ఫిలాసఫీ మౌనాన్ని అంగీకరించడం. ఆ విషయంలో ఆయన హీ హ్యాడ్ నెవర్ కమ్ అపాన్, దాని నుంచి ఆయన బయటకు రాలేదు. ఆయన మీరు ఎప్పుడు కూడా బిజీ సైలెన్స్ కొనుక్కోలేదు. మీరు ఏమంటారు, జున్ను కొనుక్కున్నట్టుగా సైలెన్స్ కొనుక్కోలేదు. మీరు దాన్ని ఒక మంచి మొక్కని పెంచినట్టుగా అది పెంచలేదు.
మనస్సు యొక్క ఏ యాక్టివిటీ తోటి లేదా హృదయం యొక్క ఏ యాక్టివిటీ తోటి అది రాదు. ఆ సైలెన్స్ మ్యూజిక్ తయారు చేసేది మీరు వింటూ ఉంటారు కదా, అదేమోని మీ మ్యూజిక్ ప్రోడక్ట్ ఆ మ్యూజిక్ లోంచి వచ్చింది. దానితోటే అది ఇండ్యూస్ అయింది. సైలెన్స్ అన్నది ఒక అనుభవం కాదు. అది అయిపోయాకే మీరు దాన్ని తెలుసుకోగలరు. సార్ ఒక్కొక్కసారి ఆ రివర్ బ్యాంకులో ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ అండ్ లుక్ ఇన్ టు ద వాటర్, ఒక్కొక్కప్పుడు ఆ నది తీరంలో కూర్చుని నీటిని చూడండి. వాటర్ యొక్క మూవ్మెంట్ తో హిప్నోటైజ్ అవ్వకండి. కాంతితో గాని, క్లారిటీతో గాని, డెప్త్ ఆఫ్ ద స్ట్రీమ్ తో గాని మీరు హిప్నోటైజ్ అవ్వకండి. ఏ రకమైన మూవ్మెంట్ ఆఫ్ ఆలోచన మూవ్మెంట్ లేకుండా చూడండి. ఆ సైలెన్స్ చుట్టూరా ఉంది, మీ చుట్టూ ఉంది, మీలో ఉంది, రివర్ లో ఉంది, ఆ చెట్లలో ఉంది, నిశ్చలంగా నిలబడిన ఆ చెట్లలో ఉంది. దాన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళలేరు. మీ మనస్సులో దాన్ని గట్టిగా పట్టుకుని మీ చేతితో గాని మీరేదో పొందేశారని అద్భుతమైన స్థితిని అనుకోవడానికి లేదు. అలా మీరు అలా భావిస్తే అది సైలెన్సే కాదు, అది కేవలం జ్ఞాపకమే, ఒక ఊహాత్మకమైన ఎస్కేప్ నిత్య జీవితం యొక్క సౌండ్ లోంచి. సైలెన్స్ కారణంగానే ప్రతిదీ ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు విన్న ఆ మ్యూజిక్ ఈ పొద్దున్నే సైలెన్స్ లోంచి వచ్చిందే. అది మీరు ఎందుకు విన్నారు అంటే మీరు సైలెంట్ గా ఉన్నారు కనుక. అది మీ కంటే ఆవలకు వెళ్ళిపోయింది సైలెన్స్ లో. మనం ఎందుకు సైలెన్స్ వినము అంటే మన కార్లన్నీ కూడా మనస్సు యొక్క చాటర్తో నిండిపోయి మాటలతో. మీరు ప్రేమించినప్పుడు సైలెన్స్ అక్కడ లేదు. థాట్ ఏం చేస్తోందంటే సొసైటీని ఆడిస్తోంది. ప్లేథింగ్ ఆఫ్ సొసైటీ యొక్క ఆటబొమ్మ. దాని కల్చర్ అన్నది అసూయ. అక్కడున్న దేవతలందరూ కూడా వాళ్ళు మనస్సుని, చేతుల్ని, హ్యూజ్ గాడ్స్, ఆ దేవతలు వాళ్ళ చేతులతోటి మనస్సుతోటి సృష్టించబడ్డారు. మీరున్న దగ్గర సైలెన్స్ ఉంది, మీలో ఉంది, మీ పక్కన ఉంది. అక్కడితో అయిపోయింది చాప్టర్. అర్థమైనా? అంటే చెప్పు. నాకు అంటే చాలా నచ్చింది. అంటే సైలెన్స్ గురించి మనం కంప్లీట్ గా మైండ్ ని ఏదో ఆలోచనలతో నింపేసుకుంటూ ఉంటాము. నింపేసుకుంటే అది ఎలా ఉంటుందంటే ఎదురుగుండా ఉన్న విషయాన్ని రంగులతో చూస్తాం. అదే అన్నాడు మొట్టమొదట, ఆలోచన అనేది రంగు, షేప్లు అవి తయారు చేస్తుంది సైలెన్స్ కి. అది సహజంగా న్యాచురల్ గా ఉండే సైలెన్స్ ఉండదు మైండ్ లో. ఏదో రోజు కొత్తది ఉంటుంది. అంటే సైలెన్స్ అనేది అంటే మైండ్ ని కంప్లీట్ గా ఎంప్టీ చేసేసినప్పుడు ప్రతిరోజు వచ్చే ధ్యానం, మెడిటేషన్ కొత్తగా ఉంటుంది. కొనసాగింపు అనేది ఉండదు దానికి. ఆ తర్వాత మనం ఈ ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ చూస్తున్నప్పుడు సైలెంట్ గా మనం అబ్జర్వ్ చెయ్యం. అంటే మైండ్ లో ఏ థాట్ లేకుండా అబ్జర్వ్ చెయ్యము. అది చేసినప్పుడు మీకు తెలుస్తుంది దాంట్లో ఉండే బ్యూటీ. అదిను అదే అసలైనటువంటి సైలెన్స్ అని చెప్పారు. అంటే మైండ్ లో ఆలోచనలు అనేవి లేకుండా ఉంటేనే అది గొప్ప. మైండ్ చేత పట్టుకోబడదు. పట్టుకోబడదు. రెండోది అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ వింటూ ఉంటే మాత్రం బాగున్నది. ఇది ఒక స్థితి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థితిని చేరుకోవడం సైలెన్స్ ఉందాకలు ఉంది అని అర్థం అవుతుంది. ఏమిటన్నావు? సైలెన్స్ అయ్యాక సైలెన్స్ ఉంది అని తెలుస్తుంది అన్నాడు.
సైలెన్స్ అంతం అయ్యాక అంటే ఏంటి? ఆలోచనలు అంతం అయ్యాక కదా. కాదు కాదు, when silence ends we feel silence అన్నారు. వెన్ సైలెన్స్ ఎండ్స్ అది ఎలాగా, అది అంటే కాంట్రడిక్షన్. సైలెన్స్ అనుభవిస్తున్నప్పుడు తెలియదు, ఎండ్ అయినప్పుడే తెలుస్తుంది అంటున్నారు. అచ్చా, ఓకే. అంటే అనుభవంలో ఆ మైండ్ పనిచేస్తుందనా అర్థం? ఆ అనుభవంలో ఆ సైలెన్స్ అంతమైనప్పుడు సైలెన్స్ ఉంది అని అర్థం అవుతుంది, అంతే కదా. కానీ బాగుంది. అంటే అలా నాకు అది అంతగా ఇది క్లారిటీ లేదు, కానీ ఒక విషయం మాత్రం తెలుస్తుంది. ఏంటంటే మనం రోజును ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురుగుండా ఉన్న విషయం చూడకుండా మైండ్ అల్లిసుకుంటూ ఉంటాం, ఏవో విషయాలతో నింపుతూను. అందువల్ల మనకు బాధలు అనేవి బాగా ఉంటాయి. అందుకే అదే అన్నారు కదా, నవ్వడం అనేది ఏమిటో మర్చిపోయాము. ఆ ప్రకృతి మన చుట్టూ చక్కగా అంత బ్యూటిఫుల్ గా నవ్వుతూ కనీసం మనం నవ్వు అనేది ఆ మొహంలో ఎప్పుడూ రాదు అసలు. ఎప్పుడూ బాధల్లో ఉన్నట్టే ఆ అనుభవాలకు ఉంటాయి. అది ఆర్టిఫిషియల్లీ మనమే క్రియేట్ చేసేసుకున్నాం అసలు. అది ఆ విషయం అనేది గ్రహణకు వస్తే బాగుంది, చాలా బాగుంటుంది. యు నో ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఓవర్. సైలెన్స్ సైలెన్స్ ఒక అనుభూతి కాదు, అది నీకు అది అయిపోయినప్పుడు తెలుస్తుంది అన్నది. అచ్చా అచ్చా. అలాగే దాన్ని అంటే కల్టివేట్ చేసుకోలేదు. ఏ అనుభవం లేనటువంటి స్థితి అన్నమాట అయి ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ ఓవర్, అది అయిపోయినప్పుడు దాని సంగతి తెలుస్తుంది. అలాగే అంటే మీరేమోని ఒక మొక్కను పెంచినట్టు దాన్ని పెంచలేరు, అలాగే అది మీరు అదే కొనుక్కోలేరు. కొనసాగింపు అనేది ఉండదు, కొనసాగింపు ఉండదు దానికి ఎక్కడికక్కడ. అదొక చిన్న చిన్న టాపిక్స్ 15 నిమిషాలు అలా చదివితే అది బాగుంది. అంటే ఒక అదో జీవితాన్ని చూసేటువంటి దృక్పథం కొత్త, అంటే ఒక మంచి పర్స్పెక్టివ్ లైఫ్. సైలెన్స్ వల్లే సమస్తం ఉన్నాయంటున్నాడు. మన మనస్సులు ఎప్పుడు కూడా చార్టర్ ఆఫ్ ద మైండ్ తోటి మన మనస్సు, అంటే కార్లు అవి నిండిపోతున్నాయి, మన చెవులన్నీ నిండిపోతున్నాయి గనక మనం సైలెన్స్ ని వినలేకపోతున్నాం. అవును అవును. బాగుంది, లోతుగా ఉంది పుస్తకం. అంటే చిన్న చాప్టర్ గాని కరెక్ట్ అంత ముక్కకి మనకి ఒక పాయింట్ అనేది, ఒకే ఒక పాయింట్ మీద ఆ దృష్టి పెట్టడం చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ 8 ఇప్పుడు, అంటే నెక్స్ట్ సండే. నువ్వు కొంచెం వేగంగా. అలాగే. అసలు ఏమైంది తెలుసా, ఇవాళ కరెంట్ పోయింది లక్ష్మి పూర్తిగాను. ఆ కరెంట్లు మధ్యలో వెళ్ళడం రావడం ఇలాగ అవుతున్నది అనమాట. అందుకని ఏంటంటే నా తర్వాత చూద్దాం వచ్చినప్పుడు వేద్దాం అని చెప్పి మళ్ళీ అనుకున్నాను, అలాగైంది. రెండోది ఇవాళ బుధవారం, ఇవాళ లేదా మీకు ఏమీను? వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు ముందు రోజు సాయంత్రం. అచ్చా. ఇవాళ కోరం లేదు కనుక మీటింగ్ అవ్వదని. ఎందుకంటే ఆ వార్డెన్ గారి భార్య క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్ కి తీసుకెళ్తున్నారు. బుధవారం కీమోథెరపీ. ఆవిడ ఆ మెసేజ్ వార్డెన్ గారు లేకపోతే అయినా వాళ్ళకి మెంబర్స్ కూడా లేరు, మీటింగ్ అవ్వదని చెప్పారు. ముందు రోజు పెట్టేస్తున్నారు, దానివల్ల నాకు సుఖం అయింది, అందూరం వెళ్ళకుండా. అవును. రెండోది నిన్న చెప్పాను కదా నాకు కొంచెం ఎక్కువగా నొప్పులవి ఉంటున్నాయని. ఎక్కువగా నేను అనుకున్నాను అయినా అని వెళ్ళను, కానీ పొద్దున్న నిన్న మీదటి ఇవాళ బాగుంది. నిన్న మా పాలావిడ వచ్చింది, ఆవిడంది ఇక్కడ ఒక ఆయన ఉన్నారమ్మా, ఏదో తావీజు ఏదో ఇస్తారు ఇలాంటి వాటికి. ఆవిడ వస్తే నాకు ఏం బాగోలేదు, ఆయాసం. అంటే ఎంత తీసుకుంటారంటే 200. సరే తీసుకురా అన్నది. ఇంకో ఆవిడ అన్నారు మరి ఇంకేమీ మనకి లేదు మన దగ్గర, అందుకని అదే తీసుకుని తెప్పించుకోండి. అది ఇంకా నేను కట్టలేదు, దానికి ఏమని సాంబ్రాణి పొగ చూపెట్టి కట్టుకోమన్నాను. అతను అన్నట్ట అన్ని చోట్లకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల దిష్టి తగిలింది అన్నట్టు.
ఏమో మరి ఏదైనా చూడాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు కదా. ఇప్పుడు వెళ్ళటం లేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఉమ్. సిక్ అయిపోతున్నాను. సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ అయితే లాస్ట్ వెళ్ళండి. ఇయర్ ఫస్ట్ డే నేను లెక్చర్ ఉమ్. ఇచ్చాను, రెండో రోజు నాకు వాంతులు మోషన్స్. ఆ రోజు అయితే రాత్రి అక్కడ అయితే మరి వెళ్ళడం మాని, నీకే కొంచెం శ్రమ కూడా తగ్గుతుంది. అలా కాదులే, మరి కర్తవ్యం కొన్ని మనం ఏమో హాయిగా ఉండడానికి పుట్టలేదు కదా. షిప్స్ ఇన్ ద హార్బర్ ఆర్ సేఫ్, బట్ దట్ ఈస్ నాట్ వాట్ షిప్స్ ఆర్ మెంట్ ఫర్. అలా సరే, అది నీ ఇష్టం. క్లోజ్ చేస్తున్నాను.